కానీ దేవుడైనా సరే మనిషి పుట్టిన తర్వాత మనిషికి ఉండేటువంటి అవసరాలే ఉంటాయండి. మనం అందుకే దేవాలయాల్లో విగ్రహాలకి మామూలుగా మనుషులకు చేసే అర్చనలు అవసరాలన్నీ తీరుతూ ఉంటాయి. షోడశోపచారాలంటే ఏమిటండి? అర్ఘ్యం హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ని ఇవన్నీ ఇంటికి వచ్చిన అతిథికి చేసే పనులు చూసుకోండి మీరు. కాళ్ళు కొడుకుందుకు నీళ్ళు ఇవ్వరా, చేతులు కొడుకుందుకు నీళ్ళు ఇవ్వరా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వరా, అన్నం పెట్టరా, ఇంకా ఓపుకుంటే వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టరా, చేస్తూనే ఉన్నాం కదండి. వస్త్ర యుగ్మో సమర్పయామి, ఎందుకంటే 2 బట్టలు పెట్టాలి, పైన కింద, ఆడైనా మగైనా, అందుకని పెడతాం. ఇవన్నీ ఏమిటి? ఈ ఆచారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చి? అతిథికి చేసే ఆచారమే అచ్యుతులకు చేసే ఆచారం. అంచేది గుళ్ళో విగ్రహాన్ని మనం మనిషిగా భావించాలి.